హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ మనం 2-3 రోజుల నుంచి ధూల్పేట్ అండ్ నాగోల్, ఉప్పల్కి సంబంధించిన విగ్రహాలు అయితే చూసాం. అయితే ధూల్పేట్కి సంబంధించిన కళాకారులే జల్పల్లిలో కూడా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. సో మనం ఈ రోజు వచ్చేసాం జల్పల్లిలో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలనే తయారు చేస్తారు. అవి ఎలా ఉంటాయో చూద్దాం. మనం బయట నుంచి లోపలికి రాగానే వేరే వైబ్ ఇచ్చే విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడైతే. ఇక్కడ చూడండి, మనకు స్టార్టింగ్ లోనే వినాయకుడు పైన ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం రాక్షసులతోటి, కొమ్ములు తిరిగిన రాక్షసులతోటి యుద్ధం చేస్తున్నట్టు ఉందన్నమాట. మొత్తం ఫైర్ ఉంది. ఫైర్ మీద మన విఘ్నేశ్వరుడు, మొత్తం రాక్షసులు మొత్తం చేతిలో త్రిశూలాలు అవి ఇవి పట్టుకొని ఉన్నట్టు తయారు చేస్తున్నారు. ఇక్కడ కూడా కొంచెం మన విగ్రహానికి సంబంధించిన జ్యువెలరీకి సంబంధించిన వర్క్ అయితే కంటెంట్ నడుస్తుంది ఇక్కడ. సో చూడడానికి అయితే చాలా యూనిక్ థీమ్ తోటి ఉందన్నమాట. కింద మొత్తం రాక్షసులు అండ్ మంట పైన మన గజరాజ్ అయితే ఉన్నాడు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. దీనికి రంగులు వేసిన తర్వాత ఇంకా మంచి వైబ్ అయితే ఈ విగ్రహం ఇస్తుంది మనకు. అండ్ ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడైతే గుర్రం మీద మన గజేంద్రుడు, ఆ విఘ్నేశ్వర స్వామి అయితే సవారీ చేస్తున్నట్టుంది. ఇక్కడ మొత్తం 3 గుర్రాల వెనకాల మన స్వామివారికి 4 చేతులు. దానికి మొత్తం ఇంకా రంగులు వేస్తే మాత్రం వేరే వైబ్, వేరే లుక్ వచ్చేస్తుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు జల్పల్లిలో చూసాం కదా, చాలా విగ్రహాలు ఒక దగ్గర ఉన్నవి ఇంకో దగ్గర లేవు. వేరే వేరే థీమ్ తోటి మొత్తం మన ముంబై స్టైల్ విగ్రహాలే కానీ వేరే వేరే థీమ్ తోటి మంచి లుక్ అయితే మనకి ఇస్తున్నాయి. చూడడానికైతే అసలు మైండ్ బ్లోయింగ్, చాలా అంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. అయితే ఇక్కడ చూడండి, డైనోసార్ మీద స్వామివారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మొత్తం వైబే చేంజ్ అవుతుంది ఇక్కడ. అంటే ఒకే విధంగా లేకుండా డిఫరెంట్ థీమ్ తోటి విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్వామివారు వేరే థీమ్ తోటి ఉన్నాడు. స్వామివారు ఏమనుకోవచ్చు ఇక్కడ, మనకైతే తెలియదు అసలు ఏందో అని. నాకు తెలిసి రాముని అవతారం ఇస్తారేమో అనిపిస్తుంది. కాదు, ఇది కూడా రాక్షసుని లానే ఉంది. సో కాళ్ళని చూసి అర్థమవుతుంది రాక్షసుని మీద స్వామివారు అసలు వేరే లెవెల్. చూడడానికి అయితే ఎంత బాగుంది అంటే కనుల పండుగగా, కనుల విందుగా సూపర్ విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడ. అండ్ మనము బ్యాక్ సైడ్ లో కూడా విగ్రహాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో చూడండి మీరు, ఇక్కడ కూడా స్వామివారు వేరే లుక్ తోటి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. స్వామివారికి హెయిర్ అండ్ 4 చేతులు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ముంబై స్టైల్ విగ్రహాలకు చేతులు లడ్డు పెట్టడానికి ఉండదు అనమాట. మొత్తం వేరే వైబ్ నే ఇచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నరసింహస్వామి మీద స్వామివారు ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు, నరసింహస్వామి మీద స్వామివారు. చూడడానికైతే అసలు సూపర్, వేరే లుక్. మొత్తం కింద అంతా గ్రీనరీ ఆర్ గ్రాస్, మొత్తం కొండలు గుట్టలు టైపు. పైన వల్ల నరసింహస్వామి వారే మొత్తం ఇంకా రుద్రతాండవం ఆడుతున్నట్టే ఉన్నారు. పైన వచ్చేసి మన విఘ్నేశ్వరుడు అయితే పైన ఉన్నారు. పైన స్వామి వారికి 6 చేతులు ఇచ్చారు. చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి విగ్రహము, దానికి బ్యాక్ సైడ్ విగ్రహానికి 10 చేతులు. అండ్ కింద వచ్చేసి మనకు నందీశ్వరుడు, కొమ్ములు ఉన్న నందీశ్వరుడు, వెనకాల మళ్ళీ డమరుకం నందీశ్వరుడు మధ్యలో స్వామివారు నించొని ఉన్నారు. స్వామివారు తాండవం ఆడుతున్నట్టున్నారు. చూడడానికి అయితే సూపర్ మంచి లుక్, వేరే వైబ్ ఇస్తుంది అసలు. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం వేరే వేరే లుక్ తోటి, వేరే వేరే థీమ్ తోటి అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి డైనోసార్ మీద స్వామివారు. అయితే ఇక్కడ చూడండి, ముస్లిం మీద స్వామివారు, ముస్లిం నోరు తెరుచుకొని ఆంజనేయ స్వామివారు ఉన్నారు ఇక్కడ. అసలు వేరే లుక్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ గా ఉంది. ముసలి నోరును తెరుచుకొని బయట ఆంజనేయ స్వామి వస్తున్నారు. ముసలి యొక్క తోక మీద మన గజరాజు తాండవం అయితే ఆడుతున్నారు 4 చేతులతోటి. అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా ఏనుగు ఉంది. ఏనుగు మీద స్వామివారు ఉన్నారు. స్వామివారికి హెయిర్ చాలా బాగుంది, పెద్దగా. అండ్ 4 చేతులు. అండ్ గజరాజు మీద స్వామివారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సైడ్ చూస్తే మొత్తం నెమలి మీద స్వామివారు ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు, పికాక్ మీద స్వామివారు. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. సో మొత్తం ఇంకా రంగులు వేసిన తర్వాత అయితే వేరే వైబ్ ఇస్తుంది. లుకింగ్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటది. సో పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు రంగులు వేసే పనిలో ఉన్నారు ఇక్కడ వాళ్ళు అయితే. అండ్ కొన్ని విగ్రహాలకు ఫినిషింగ్ టచ్ మనకు
ఆ రంగులు కూడా స్టార్ట్ చేశారు. అవి కూడా అవుట్ సైడ్ అక్కడ సైడ్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. అయితే ఈ విగ్రహం చూసుకుంటే నాగపడగల మీద స్వామివారు చూడడానికి 2 కళ్ళు సరిపోనట్టుగా ఉన్నాయన్నమాట. ఎంత అంటే ఎంత అందంగా, ఎంత బాగా, ఎంత సూపర్ గా ఉంది చూడండి అసలు చూడడానికి. అసలు వేరే లెవెల్ విగ్రహాలు తయారు చేస్తున్నారు ఇక్కడ. ప్రతి ఒక్క విగ్రహం యూనిక్ థీమ్ తోటి, యూనిక్ లుక్ తోటి మైండ్ పోయే విధంగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నందీశ్వరుని మీద స్వామివారు తాండవం ఆడుతున్నారు. స్వామివారికి 6 చేతులు ఇచ్చారు. చూడడానికి అయితే 2 కళ్ళు చాలట్లేదు. ఇక్కడైతే వేరే లుక్ తోటి విగ్రహాలను తయారు చేస్తున్నారు. అండ్ అక్కడ చూడండి 6 ప్యాక్ విగ్రహం వినాయకుడు అనమాట. ఆ మొత్తం కండలు తిరిగిన విగ్రహాలను తయారు చేస్తున్నారు ఇక్కడ. అండ్ ముంబై స్టైల్ విగ్రహాలను చూసుకుంటే ఏంటంటే స్వామివారికి అంతగా పొట్టలు ఉండవు అనమాట. సో చూడడానికి అయితే ఎంత అంటే ఎంత అందంగా, ఎంత బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే వేరే లెవెల్. అండ్ ఇక్కడ విగ్రహం చూడండి మీరు ఒక్కసారి. ఈ విగ్రహం రాక్షసుని మీద స్వామివారు ఉన్నారు. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపో, ఎంత పెద్దగా ఉంది చూడండి. 6 చేతులకు సంబంధించి చేతులలో స్వామివారికి ఆయుధాలు, త్రిశూలాలు అవి అరేంజ్ చేస్తారు. అవి అరేంజ్ చేసినాక ఇంకా వేరే లెవెల్ అన్నమాట. రాక్షసులు మనం ఇంతవరకు వీడియోలు చాలా విగ్రహాలు చేశాం, కానీ రాక్షసుని థీమ్ తో ఉన్న స్వామివారు అయితే ఎక్కడ లేరు. రాక్షసుని మీద తాండవం ఆడుతున్నాడు స్వామివారు. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. అండ్ ఇక్కడ చూడండి గజరాజు మీద స్వామివారు ఊరేగిస్తున్న థీమ్ అనమాట. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ విగ్రహాలన్నీ వేరే లుక్ తోటి. ఇక్కడ చూడండి 2 పులుల మధ్య స్వామివారు ఎంత బాగుంది చూడండి. చూడడానికి అయితే 2 కళ్ళు కావట్లేదు. ఎంత మంచి విగ్రహాలు, ఎంత అందమైన విగ్రహాలు తయారు చేస్తున్నారంటే ఇక్కడ సూపర్. అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలను ఏ విగ్రహం చూసినా అన్ని నచ్చేస్తున్నాయి. ఇది బాలేదు, అది బాలేదు అని కాకుండా అన్ని విగ్రహాలు ఏదైనా నచ్చేస్తుంది. చూడగానే అమ్మాయ ఎంత మంచి విగ్రహం ఉందిరా బాబు అనే విధంగా ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి స్వామివారికి సింహాసనం మీద స్వామివారు కూర్చున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా చాలా విగ్రహాలు, చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. చూడండి రాక్షసుని యొక్క నాలిక మీద స్వామివారు నించొని ఉన్నారు. చూడడానికి అయితే సూపర్ గా ఉంది. చూడండి పైన వరకు స్వామివారికి 4 చేతులు ఇచ్చారు. చూడడానికి అయితే అసలు 2 కళ్ళు చాలట్లేవు. అండ్ ఇక్కడ చూడండి మన మూసికుడు డమరుకం వాయిస్తుంటే ఆ డమరుకం మీద స్వామివారు చాలా అంటే చాలా యూనిక్ థీమ్ తోటి వస్తున్నాయి ఈసారి విగ్రహాలు. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి మీరు స్వామివారు నెమలి మీద నించున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు శివుడు తంబుర వాయిస్తుంటే ఆ తంబుర మీద స్వామివారు నాట్యం ఆడుతున్నట్టుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్వామివారికి కూడా స్వామి యొక్క జడలో మన చంద్రవంకనిచ్చారు. అసలు వీటికి రంగులు వేసిన తర్వాత అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే వీటికి ఏం చేస్తారంటే సేమ్ మనం చూసాం కదా, ఇలా డిజైన్ చేస్తారు. మొత్తం చమ్కీలు, కుందన్స్, అద్దాలు అండ్ మెరుపులు అవి ఇవి వాడి స్వామివారికి అయితే వేరే లుక్ వచ్చే విధంగా ఆ స్వామివారి ప్రత్యేకంగా మన దగ్గరకు వచ్చినట్టు ఆ అందాన్ని ఉట్టిపడేలా తయారు చేస్తారు. అయితే ఇక్కడ చూడండి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఎలా అయితే మనకి దర్శనం ఇస్తారో సేమ్ అలాని నించోని స్వామివారికి కిరీటం, యువతల పక్క శంఖం, ఇక్కడ అది చాలా అంటే చాలా యూనిక్ థీమ్ తోటి ఉంది విగ్రహం ఇక్కడ చూడడానికి. అయితే అసలు నేను ఏదో ముంబై స్టైల్ అంటే నార్మల్ గా విగ్రహాలు ఉంటాయేమనుకున్నా, కానీ అసలు వేరే లుకింగ్ తోటి అసలు పోయినసారి మనం చూడలే ఇలాంటి విగ్రహాలు. అలాంటి విగ్రహాలను అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసాం కదా, చాలా అంటే చాలా యూనిక్ థీమ్ తోటి మంచి లుక్ తోటి స్వామివారు అయితే మనకు కనిపిస్తున్నారు. వీటికి రంగులు వేసిన తర్వాత అయితే అసలు మనం మైమరిచిపోతాం. అసలు రంగులు వేయకముందే ఇంత బాగుందంటే రంగులు వేసిన తర్వాత అయితే మనం ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహానికి వెళ్ళలేం. అంత మంచి లుక్ తోటి అంత బాగా తయారు చేస్తున్నారు ఇక్కడ విగ్రహాలు. అయితే త్రిశూలాట్లో అయితే క్రేజీ విగ్రహాలు మనం ఇంతకు ముందు ఎక్కడ చూడని విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తున్నారు. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేవు. ఇంకా చాలా అంటే చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి లోపల. సో వీటికి రంగులు వేసిన తర్వాత కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.